పేరు లక్ష్మి. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పటాన్చేరులో పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దినం ఏమిటి అంటే ప్రత్యేకత దినం సావిత్రిబాయి పూలే జయంతి. ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా పాఠశాలలో కూడా తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అంతా జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. అయితే ఈ జాతీయ మహిళా దినోత్సవంగా జరపడానికి సావిత్రిబాయి పూలే జయంతిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో ఆడపిల్ల గడప దాటి బయటికి రాని ఆ సమయాల్లో కూడా బాలికా విద్యను కూడా వాళ్ళు నిర్మూలించిన సందర్భాలలో కూడా ఆడవాళ్లకు చదివేందుకు అన్న ఆ కాలంలో కూడా వాళ్లకు చదువును ఇచ్చి ముఖ్యంగా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళ భర్త జ్యోతిబా పూలే గారు స్త్రీ విద్యను ప్రోత్సహించడం ద్వారా సొంతంగా తన ఇంటి నుంచే మొదలుపెట్టిండు. తన భార్యకే చదువు నేర్పించడం, తర్వాత సమాజంలో ఎంతో మంది వీళ్ళను స్త్రీలకు విద్యెందుకు అన్న విషయంలో కూడా ఎన్నో అవమానాలను భరించి వాళ్ళు స్త్రీలకందరికీ కూడా చదువుకోవాలి అనే హక్కును వాళ్ళు కల్పించారు. వాళ్ళను పేడతో కొట్టిన రాళ్లతో కొట్టిన అన్నిటిని కూడా భరిస్తూ స్త్రీ విద్యనే పరమావిధిగా భావించి వాళ్ళ భార్యతోటి మొదలుపెట్టి జ్యోతిబా పూలే ఈ స్త్రీ విద్యకు శ్రీకారం చుట్టిండు ఆ రోజుల్లో. మరి అలాంటి ఇప్పటిదాకా కూడా స్త్రీలు మరి అలాంటి ప్రోత్సాహంతోనే ఇప్పుడు కూడా స్త్రీలు ఎన్నో రంగాల్లో చదువుకొని బాగా అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్క ఉద్యోగం నుంచి ప్రతి ఒక్క వ్యాపారం దాకా స్త్రీలు అంచెలంచెలుగా ఎదులుతూ తన జీవితాలను సువర్ణమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఒక స్త్రీ పాత్ర అమూల్యమైంది. ఇంట్లో పనులు చేస్తూ కూడా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. మొన్న జరిగిన మన ఆపరేషన్ సింధూర్లో కూడా స్త్రీలే ముఖ్యంగా స్త్రీలు యుద్ధంలో కూడా పాల్గొని మన బుద్ధి చెప్పారు. మరి అలాంటి స్త్రీ విద్య ఈ రోజుల్లో ఇంకా చదువుకొని మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది పిల్లలు స్త్రీలు చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మనము విద్యను అందివ్వాల్సిన బాధ్యత మనందరిది ఉంది. సమాజం మనకి ఏమిస్తుంది కాదు, సమాజానికి మనమేమిస్తున్నాం. కాబట్టి కొంతమందినైనా మనం ఏమి ఇవ్వకున్నా సరే కొంతమంది అయినా సరే వాళ్ళని మనం చైతన్యపరిచి ప్రతి ఒక్క స్త్రీలు బాలికలను చదివింపజేయడం మన కర్తవ్యంగా భావించి ఈ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.